తెలంగాణ రాష్ట్రంలో 22A భూముల రచ్చ ఇంకా కొనసాగుతూ ఉంది. దాదాపు గడిచిన 10 రోజులుగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ రేవంత్ సర్కార్ టార్గెట్గా కామెంట్లు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్కి సంబంధించి చూసుకుంటే ఆ పార్టీ నేత హరీష్ రావు పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిన్న కుత్బుల్లాపూర్ కావచ్చు, ఈరోజు కుక్కట్పల్లి నియోజకవర్గంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట 22A నిషిద్ధ భూముల జాబితాకు సంబంధించి ఆ బాధితులు సమావేశంలో ఏర్పాటు చేస్తే అక్కడికి హరీష్ రావు వెళ్ళి పూర్తిగా గవర్నమెంట్ మీద హాట్ కామెంట్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎందుకంటే 22A భూముల అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఈ అంశాన్ని పూర్తి స్థాయిగా ఎత్తుకున్నట్టుగా అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఒకరోజు దీని మీద మాట్లాడినట్టు కాకుండా డే బై డే ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట సమావేశాలు ఏర్పాటు చేసి మీటింగ్లు ఏర్పాటు చేసి ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశం గురించి ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నారు. కేటీఆర్ ట్వీట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక హరీష్ రావుకు సంబంధించి ఖచ్చితంగా ఈ 22A భూములకు సంబంధించి నిషేధ భూములు కావాలనే కొన్ని పెట్టారంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం చాలా చోట్ల ఇటు పేద ప్రజల భూములు, మిడిల్ క్లాస్ వాళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం ఈ నిషేధిత జాబితాలో పెట్టారంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేస్తున్నారు హరీష్ రావు. దాంతోపాటుగా 30 నుంచి 40% కమిషన్లు తీసుకుంటున్నారు, నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే భూములు అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. గవర్నమెంట్లోని పెద్దలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు, మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ కూడా హరీష్ రావు అనేక వ్యాఖ్యలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ స్పీడ్కి సంబంధించి 22A భూములకు సంబంధించి బీఆర్ఎస్ స్పీడ్ పెంచిందని చెప్పుకోవాలి. ఆ పార్టీ నేత హరీష్ రావు డైరెక్ట్గా సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమాలకు సంబంధించి వెంటనే పూర్తి స్థాయిలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. మొత్తం ఈ భూములకు సంబంధించి ఎన్ని భూములు పెట్టారు ఏంటి అన్న కోణంలో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక పూర్తిగా బీజేపీకి సంబంధించి బీజేపీ కూడా పూర్తి స్థాయిలో దీని మీద మాట్లాడుతోంది. 22A భూములకు సంబంధించి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా పేద ప్రజల భూములు, కొంతమంది భూములు ఎవరైతే కొంతమంది హైదరాబాద్కి సంబంధించి అవుట్స్కట్స్లో ఉన్నాయో ఆ భూములన్నీ కూడా చాలా వరకు పెట్టారు అంటూ కూడా ఇటు బీజేపీ చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ వర్షన్ పూర్తిగా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైరెక్ట్గా దీనికి సంబంధించి వివరణ ఇచ్చారు. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, కొంత అధికారుల తప్పిదం జరిగింది, ఆ తప్పిదాన్ని రెక్టిఫై చేస్తున్నాం, తొందరలో ఈ సమస్య మొత్తం కూడా సద్దుమణుగుతుంది అంటూ కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక భూములకు సంబంధించి ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇటు ప్రభుత్వ భూములు దోచుకోవాలనుకున్నారు, అట్లాంటి భూముల్ని మాత్రమే ఇటు 22A నిషేధిత జాబితాలో పెట్టామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ప్రజలెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పూర్తిగా ఇప్పటికే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామంటూ చెప్తున్నారు. ఆయన దీనికోసం పూర్తి స్థాయిలో ప్రతి వారం కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీని మీద మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్కి సంబంధించి లాస్ట్గా ఒక వాదన బీఆర్ఎస్ తెర మీదకి తెస్తుంది. ప్రభుత్వ భూములు, అదేవిధంగా అసైన్డ్ భూములు, పూర్తిగా వక్ భూములు ఇవన్నీ కూడా 22A నిషేధ జాబితాలో పెట్టాలి, కానీ సామాన్యుల భూములు ఎలా పెడతారంటూ కూడా బీఆర్ఎస్ మరొకసారి కౌంటర్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇటు ప్రధానంగా ఈ 22A భూముల అంశం మాత్రం ఇటు కాంగ్రెస్ దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే డే బై డే ఈ మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం, వెంటనే అధికార కాంగ్రెస్ పార్టీ దానికి కౌంటర్ ఇవ్వడం పూర్తిగా జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఈ 22A భూముల అంశం ఎంతవరకు వెళ్తుంది అనేది వేచి చూడాలి.